చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎంసెట్ గురించి వీడియోస్ ఎందుకు చేయట్లేదు, వేరే సబ్జెక్ట్స్ లైవ్ క్లాసెస్ ఎందుకు తీసుకోలేదని చెప్పేసి. సో నేను ఒకటే చెప్తున్నా వాళ్ళందరికీ, కొన్ని అనుకోని రీజన్స్ వల్ల నేను టైంకి లైవ్ క్లాసెస్ని తీసుకోలేకపోయాను. అప్పుడు ఐపీ టైంలో ఎంసెట్ క్లాసెస్ కూడా నేను యాక్చువల్గా వేరే గవర్నమెంట్ జాబ్ పర్పస్లో ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో దానికోసం కొంచెం టైం ఇవ్వడం వల్ల ఎంసెట్ క్లాసెస్ మీద ఫోకస్ చేయలేదు, లిటరల్గా ఆ ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్లో నాట్ ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్, ఫర్దర్గా మన ఛానల్ నుంచి డైలీ మన రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ మీద వీడియోలు పోస్ట్ చేస్తాం అనుకుంటున్నా. అంటే అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలి ఖచ్చితంగా. ఆ పర్పస్లోనే నేను ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. అంటే ఏ ఫార్మాట్లైనా కావచ్చు, అది మనకు ఒక ట్రెండింగ్ న్యూస్ కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఒక పాలిటిక్స్కి సంబంధించి కావచ్చు. సో ప్రజెంట్ ట్రెండింగ్ న్యూస్ అనమాట, సోషల్ మీడియాలో ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో వాటి గురించి వచ్చే న్యూస్ని ఇక నుంచి మన ఛానల్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కంటెంట్ మీద నేను వీడియోస్ చేద్దామని ట్రై చేసినప్పుడు, సో నాకెందుకో ఇంకా కొన్ని వేరే విషయాల్ని కూడా షేర్ చేసుకోవాలనిపించింది జెన్యూన్గా. సో అందుకు మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, సో ఇందులోనే ఎందుకు చేయొద్దు అనేది నాకు కొంచెం థాట్ వచ్చింది. సో దాని పర్పస్లోనే నేను ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా నా ఛానల్లో వచ్చే వీడియోస్లో మీకు అన్ని రకాలుగా, అంటే టెక్ పరంగా, నేను ఏదైనా ఒకవేళ కొత్త మొబైల్ కొన్నా లేదంటే కొత్త గ్యాడ్జెట్ కొన్నా దాని గురించి చెప్పడం కానీ. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నేను ఒక సో ఈ వీడియో నేను నా మ్యాక్బుక్లో రికార్డ్ చేశా. మ్యాక్బుక్ ల్యాప్టాప్ నుంచి, మ్యాక్బుక్ ఎయిర్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. ఇదొక్క దాని వల్లనే నేను నా ఛానల్ని స్టార్ట్ చేసి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యా అనమాట. సో బేసిక్గా నేను రెంట్ తీసుకొని వీడియోలు చేసే స్టూడియోస్లో అక్కడ మనకు ఫెసిలిటీ ఉండే ఏంటంటే, మనం ఏదైనా కొత్తగా చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ నాకు కొంచెం సపోర్ట్ ఉండే. నేను ఒకరోజు అనుకోకుండా, ఇది ఐపీ టైంలో ఏం జరిగిందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ని షేర్ చేస్తా. ఐపీ టైంలో నేను ఒకరోజు అంటే ఫిబ్రవరి మంత్లో రెగ్యులర్గా నేను లైవ్ క్లాసెస్ తీసుకునేది నా ఛానల్లో. అట్లా నేను ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3 to 5 PM మధ్యలో నేను ఏం చేస్తుంటా అంటే లైవ్ క్లాసెస్ కోసం కొన్ని లైవ్ క్లాస్ని షెడ్యూల్ చేస్తుంటే అక్కడికి కోటిలో స్టూడియోకి వెళ్ళి వాటిని నేను షూట్ చేస్తుంటాను అనమాట. సో సడన్గా ఒకరోజు కెమెరా లేకపోయినా నా దగ్గర. సో కెమెరా లేదు. సో ఆ స్టూడియోలో ఒక పర్టికులర్గా కెమెరా ఉండే, ఆ కెమెరాని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి కెమెరా ఉందనుకో నేను లైవ్ క్లాస్ని షెడ్యూల్ చేశా, బట్ అక్కడ కెమెరా లేదు. సో ఇప్పుడు ఏం చేయాలని నా క్యూరియాసిటీలో నేను ఏం చేసిన అంటే, అప్పటికి నా దగ్గర నా మ్యాక్బుక్ ఉండే కాబట్టి సో దీంతో తీద్దామన్న ఆలోచన ఉండే నాకు. ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా నేను ట్రై చేసినుండే. సో అదే పర్పస్లోనే ఈ మ్యాక్బుక్ తోటి నేను వీడియోని షూట్ చేయడం జరిగింది. నా ఛానల్లో జరిగిన అన్ని లైవ్ క్లాసెస్ని ఈ మ్యాక్బుక్ తోటే షూట్ చేశాను అనమాట. అంటే మీరు ఆల్రెడీ ఒక షార్ట్లో చూసి ఉంటారు. సో అప్పుడు అనిపించింది, మన దగ్గర ఏదైనా పర్టికులర్గా ఏదైనా థింగ్ లేకపోతే, నువ్వు చేసే వర్క్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా దారి అనేది దొరుకుతుందని నాకు అర్థమైందనమాట. సో ఆ టైంలో నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే మీరు నా ఛానల్లో ఉన్న ప్రతి లైవ్ క్లాస్లో దగ్గర ఒక 40 లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈ 40 లైవ్ క్లాసెస్ని నేను నా మ్యాక్బుక్లో, అంటే 40 లైవ్ క్లాసెస్లో ఒక 10 లైవ్ క్లాసెస్ మాత్రం కెమెరాతో షూట్ చేసినట్టు ఉంటాయి. మిగతా 30 లైవ్ క్లాసెస్ అన్నీ నా మ్యాక్బుక్లోనే షూట్ చేసినట్టు ఉంటాయి. మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఫర్దర్గా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లోనే కాకుండా ఫర్దర్గా మనకు A to Z అన్ని రకాలుగా, అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయినా లేదంటే సొసైటీకి బెనిఫిట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా కానీ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావాలనుకుంటున్నా. సో దీనికి మీ సపోర్ట్ కావాలి. సో ఖచ్చితంగా ఫర్దర్గా ఏదైనా అప్లోడ్ చేసే వీడియో కావచ్చు, మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ కావచ్చు, నేను దాని మీద రీసెర్చ్ చేసి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్క మ్యాథ్స్ రిలేటెడ్ కంటెంటే కాకుండా వేరే ఏదైనా కానీ కంటెంట్ వస్తే కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఈ జర్నీలో ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్
ఎన్ని రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు. ఫర్దర్గా ఐ వాంట్ యువర్ సపోర్ట్ ఫర్దర్ మోర్. సో థ్యాంక్ యూ.